ఏం జరిగిందండి చిలుకూరు ఘట్టంలో? మసీదుల్లో, చర్చిల్లో వారి మతాన్ని విస్తరించుకోవడం కోసం వారు చక్కగా బోధన చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రంథాల్లో ఏముందో చెప్పుకుంటున్నారు వారు. ఏమో వారి గ్రంథాల్లో వారికి అనుకూలంగా ఉన్నాయి వారి చెప్పుకుంటున్నారేమో, వ్యతిరేకం పక్కన పెట్టేసి. సహజమే సార్. మరి ఉదాహరణకు 2040 కల్లా ఈ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని కొన్ని సంస్థలు ప్రకటించినాయి. ఒక ఆయన ఎవరో ఓవైసీ గారు అటండి, ఆయన నాకేమో హిందీ రాదు, మీలాంటి వాళ్ళు చెప్పగా నేను విన్నాను. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులని చంపేస్తా అన్నాడటండి ఆయన. ఒక్కడు ఎలా చంపుతాడు? నిజంగా పోలీసులు 15 నిమిషాలు కాదు 15 రోజులు కళ్ళు మూసుకున్నా ఒక్కడు 100 కోట్ల మందిని ఎలా చంపుతాడు? అర్థమైందా స్వామి? వారికి ఏమో స్వచ్ఛమైన ప్రణాళిక ఉంది, స్వచ్ఛమైన ప్రణాళిక ఉంది వారి ఇష్ట ప్రకారంగా. ఎక్కడెక్కడైతే ప్రతి ప్రదేశంలో ప్రతి ఊరిలో మసీదులు ఉన్నాయో ఆ మసీదులో బోధకులు ఉన్నారో ఆ మసీదుకు వచ్చే వాళ్ళని మాట్లాడి ఎవరు ఎందుకోసం పనికొస్తారు, ఎవడు యుద్ధం కోసం పనిచేస్తాడు, ఎవడు డబ్బు సహాయం కోసం పనిచేస్తాడు, ఎవడు బయట ఉండి మనకు ప్రచారం చేయడం కోసం పనిచేస్తాడు, ఇట్లాంటి ఒక పరిధి ఏర్పాటు చేసుకుని వాళ్ళ సైన్యం తయారు చేసుకుంటున్నారు. అలా కాశ్మీర్లో జరిగింది మనం చూసాం, విన్నాం. ఈ పాకిస్తాన్లో ఏమైతే జరిగిందో మనం పెద్దలు చెప్పగా విన్నాం. బంగ్లాదేశ్ జరుగుతుంది ఇప్పుడు, కేరళలో చూసాం, విన్నాం. ఇవన్నీ కొద్ది గొప్ప. ఈ వెస్ట్ బెంగాల్లో స్వామి, వెస్ట్ బెంగాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉంది, మన ప్రభుత్వాన్ని మనం అనుకుంటున్నాము. హిందువులే గెలిపించారు బీజేపీని, మీకు అర్థమైందా స్వామి? మరి అలాంటి హిందూ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జిల్లాలు వదిలి పారిపోతున్నారండి. మేము రాము, మమ్మల్ని చంపేస్తారు, మా ముందే మానభంగాలు చేస్తారు, భార్యల్ని ప్యాంట్లు జిప్పులు ఇప్పు చూస్తున్నారు. విన్నారా స్వామి? మేము అక్కడికి తిరిగి వెళ్దాం అని చెప్పి అంటున్నారండి. మీకు అర్థమైందా స్వామి? ఇంత జరుగుతున్న కారణం ఏమిటండి? ఈ ప్రజలది కాదు, ఈ మతంలోకి వెళ్ళి ఈ మతంలో ఈ తప్పులు చేస్తున్న వీరిది కాదు ఆ తప్పు, వీరికి బోధించే బోధకులదండి ఆ తప్పు. మీకు అర్థమైందా స్వామి? అలా బోధించి ఎవరికి ఇష్టమో ఆ రంగాల్లో వాళ్ళని పంపించి వారు ఆ మత విస్తరణ చేసుకుంటున్నారు. మరి మనకి కూడా ఉన్నాయి కదా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, వారికైనా మనకు లేవా? యుగాల క్రితమే ఉన్నాయండి మనకు ఆలయాలు. ఈ అర్చకులు పురోహితుల వ్యవస్థ యుగాల క్రితం ఉంది, ఇప్పుడు మాట కాదండి ఇది. మరి మనకే ప్రతి ఊర్లో రామాలయమో శివాలయమో ఉంది, అక్కడ అర్చకుడు పురోహితుడు మనకే ఉన్నారు. మరి మన ఆలయాల్లో 2040 కల్లా ఇలాంటి ఇబ్బంది జరిగితే, అది నిజమైతే కాశ్మీర్లో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, తర్వాత మనం అన్నీ చూస్తూ ఉన్నాం. కాశ్మీర్ దగ్గర నుంచి పాకిస్తాన్ దాకా అన్నీ చూస్తున్నాం మనం. రేపు పొద్దున 2040లో నిజమైతే మన పరిస్థితి ఏమిటి? దాన్ని ఎదుర్కోవడం కోసం, మన ఆడపిల్లల మానాలు రక్షించడం కోసం, మన భూమిని కాపాడడం కోసం, మన గోవుని రక్షించడం కోసం, మన సంస్కృతిని నిలబెట్టడం కోసం మనం ఏం చేయాలి అని కనీసం రక్షణ కోసమైనా ఆలయానికి వచ్చే క్షాత్రం కలిగిన వారిని గుర్తించి వారికి బోధించి వారి పోషణ వ్యవస్థ వైశ్యుల్ని శూద్రుల్ని ప్రేరేపించి, అయ్యా నువ్వు క్షాత్రం కలిగిన వాడివి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు ఈ పని మానేసే, నెలకు ఎంత వస్తుంది మీకు? 30,000 వస్తుందా? ఇదిగో ఈ వైశ్యులు ఈ శూద్రులు మీకు ఇస్తారు. అయ్యా వైశ్యులు శూద్రులు అంటే, వైశ్యుడు అంటే ఎవరు? భగవద్గీత చెప్తుంది, నేను చెప్పట్లే. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. కృషి అంటే వ్యవసాయం, గోరక్షణ వాణిజ్యం వ్యాపారం ఎవరు చేస్తారో వారు వైశ్యులు. వాడు రెడ్డ కమ్మ కాప మాల మాదిగా ఇమ్మెటీరియల్ వ్యాపారం చేస్తున్నావు, వైశ్యుడివే. 100 రూపాయలు నెల నీ కుటుంబం నుంచి. అయ్యా శూద్రులారా, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు కదా, మీరు కాయ కష్టం చేస్తున్నారు కదా, మీరు 10 రూపాయలు మీరు ఇవ్వండి. ఇతను మన ఊరికి రక్షకుడు. ఎట్లా 27,000 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి మనకి, 27,000 మంది రక్షకులు అవుతారు. ఇది ఇంప్లిమెంట్ అయితే భారతదేశం మొత్తం 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్కడు వచ్చిన 6 లక్షల మంది సైన్యం అవుతాం. మీకు అర్థమైందా స్వామి? ఏ పొలిటీషియన్ తప్పు చేసినా, ఏ పోరంబోకు తప్పు చేసినా ముందు మనకు సైన్యం ఉంటుంది మనకి అన్న ఉద్దేశంతో అర్చక పురోహితులకి ఈ విషయం చెప్పి వారి ద్వారా ఈ పని చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఊరికి వెళ్తున్నాము, ప్రతి అర్చక పురోహితుల్ని కలుస్తున్నాము, వారికి చెప్తున్నాము. కొంతమంది చక్కగా విని చాలా మంచి కాన్సెప్ట్ అని అన్నారు, కొంతమంది సహకరిస్తామన్నారు. మేము అడిగేది ఒకటే, మీ ఊరు నుంచి క్షాత్రం కలిగిన ఒక సైనికుడిని ఎంపిక చేయండి, వారి పోషణ మీ ఊరే చూసుకోవాలి, మాకు రూపాయి డబ్బు వద్దు, మాకు డబ్బు అక్కర్లేదు, డబ్బు వస్తే కూడా ఉపయోగించడం మాకు రాదు. అయ్యా ఇప్పటికే చాలా కోట్ల రూపాయలు తగలబెట్టేసాం మేము, మాకు ఎంత డబ్బు వచ్చినా మా చేతిలో నిలబడదు. ఒక సైనికుడిని అతని పోషణ మీరు చూసుకోండి, జీతం ఎంత ఇస్తారో మీరు నిర్ణయం తీసుకోండి. మీరు మా ఊరోళ్ళు 20,000 ఇస్తారు, మీ ఊరోళ్ళు బాగా కలిగి మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఎవడుతున్నాడు మీ ఊరిలో మీ సైనికుడికి, గర్వమే కదా. అట్లా మీరు సైన్యం తయారు చేయండి అని చెప్తున్నాం. మంచి కాన్సెప్ట్, బాగుందని చాలామంది సహకరిస్తామని అన్నారు. ఒకళ్ళిద్దరు ఏదో చెప్పారు, వాళ్ళు విభేదించారు, వాళ్ళు చెప్పింది మేము విన్నాము. అందులో భాగంగా రంగరాజన్ గారి దగ్గర కూడా సుమారు సంవత్సరం క్రితమే టైం తీసుకుని ఆయన్ని కలిసాం. 1 year క్రితం, ఇప్పుడు కాదండి. గుర్రం రాఘవేంద్రనికి ఆయన ఉన్నారండి.
నాన్న ఇలా రంగరాజన్ గారిని కలవాలి, కొంచెం టైం తీసుకుంటారని అడిగితే నేను అన్నయ్య అని చెప్తానని చెప్పేసి పాప ఆయన టైం తీసుకుని మాకు టైం ఇచ్చారు. ఎట్లా రేపు ఉదయం 11 గంటలకు రమ్మన్నారు అని చెప్పేసి అంటే నేను ఒక 5 మంది కలిసి రంగరాజన్ గారి దగ్గరికి ఆయన చెప్పిన టైం కంటే పావు గంట ముందే వెళ్ళామండి మేము. నాకు అలవాటు, ఇప్పుడు మిమ్మల్ని కలవడం కోసం కూడా ఎర్లీగా వచ్చానండి నేను. అలా మనకు అలవాటు ఉంది, అలా ముందే వెళ్ళాము. అయితే ఈ రంగరాజన్ గారు ఏమిటి మమ్మల్ని చూడగానే ఆయన మమ్మల్ని ఆహ్వానించి మాట్లాడారు. అరగంట సేపు చెప్పారండి ఆయన. ఆయన ఏదో బోధించారు, అవి మా చెవులకు రుచిగా ఉండవు. ఏమిటండి రుచికి ఎక్కడ మేము ఏదో చెప్దామని వచ్చాము ఆయనకి. ఆయన చెప్తే విందామని రాలేదండి. ఆయన చెప్పేవన్నీ ఆ వీడియోలో ఆల్రెడీ వింటున్నాం. మళ్ళీ కొత్తగా అక్కడికి వెళ్ళి ఎందుకు వింటాం, మళ్ళీ ఇబ్బంది ఎందుకు మళ్ళీని ఆయన చెప్దామని మేము వెళ్ళాం. ఆయన అరగంట మీరు ఎందుకు వచ్చారని అడగలేదు. ఆయన బోధిస్తామని అరగంట అయిపోయాక అయ్యా ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే మీకు నేను చెప్పేసి వెళ్తామన్నా. నాకు చెప్తారా మీరు, నాకు సమయం లేదు అన్నాడండి ఆయన. అదేంటయ్యా మీరు రమ్మంటే కదా మేము వచ్చాం అన్నాం. నేను రమ్మనలేదు, మీకు ఎవరు చెప్పారు, అబద్ధం చెప్పారు అన్నాడు ఆయన. సరే అయ్యా ఈ పుస్తకం మీ దగ్గర పెట్టుకోండి, ఇది రామరాజ్యం పుస్తకం. ఏమిటండి ఈ పుస్తకం ఏమిటండి? ఇది రామరాజ్య స్థాపన కోసం కొన్ని విషయాలు ఒక పెద్ద ఆయన చెప్తే రాసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడు అవకాశం ఫోన్ చేయండి అని చెప్పేసి దాంట్లో నెంబర్స్ ఇచ్చాం. ఆయన చేయరు అనుకోండి, అది వేరే విషయం. అయినా మనం ఏమన్నా సీఎంలో పిఎంలో మనం ఏమన్నా మన దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, ఆయన మనకు ఫోన్ చేయడం కోసం చేయలేదు, వేరే విషయం అనుకోండి. బయటకు వచ్చాక ఈ గుర్రం రాఘవేంద్రని అబ్బాయి వాట్సాప్ తీసి అన్న నేను అబద్ధం చెప్పలేదన్న, వాట్సాప్ ఆయనే టైం ఇచ్చారన్న అని చూపించాడండి ఆయన. నేనే అబద్ధం చెప్పవచ్చేమో, పిలవండి ఆ గుర్రం రాఘవేంద్రని, మీరు మాట్లాడండి. అబద్ధం నేను చెప్పానా? వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఉండి అక్కడ అర్చన చేసే ప్రధాన పూజారి ఆయన అబద్ధం చెప్పాడు తెలుస్తుంది కదా. నా మాట అబద్ధమైన ఆ వాట్సాప్ కాల్, మన వాట్సాప్ రికార్డు మన పోలీసులు ఎంతసేపుడో తీస్తారు? మీకు అర్థమైందా స్వామి? ఇది ఆయన తత్వమేమో. మీరు అడగొచ్చు, ఏమండి సంవత్సరం క్రితం వెళ్ళారు, ఆయన తత్వం మీకు తెలుసు, ఆయన మళ్ళీ 2సారి మళ్ళీ ఎలాగలేరు మీరు, మీకు సిగ్గులేదా అని మీరు అడగొచ్చండి. మేము అన్ని గుళ్ళు తిరుగుతున్న దాంట్లో సందర్భంగానే మా 30-20 మంది సభ్యుల్లో ఒక ఆయన ఏమంటే చిలుకూరు టెంపుల్కి వెళ్ళి రంగరాజన్ గారికి చెప్పాలి అని అన్నాడండి ఆయన. రంగరాజన్ గారి గురించి నాకు తెలుసు, ఆయనకి తెలియదు కదా. అయ్యా మరి వెళ్దాం, మరి ఆయన టైం ఇస్తే వెళ్ళడానికి ఇబ్బంది ఏమి, గుడికి వెళ్దాం, గుడిలో ఉంటారని చెప్దాం, చాలా మంచి ఆయన ఇట్లా అని చెప్పి అన్నాడు. ఫోన్లో ఆయన కూడా తెలియాలి కదా. మేము గుడికి వచ్చాం, రంగరాజన్ గారి దగ్గరికి వారి ప్రతిపాదన మేరకు వచ్చాం. మిగతా వాళ్ళందరూ కూడా అబ్బా చిలుకూరు అంటే ఎక్కువ జనం వస్తారు, ఆ రంగరాజన్ గారు కానీ రామరాజన్ కాన్సెప్ట్ అర్థమైతే ఆయన మనకు 100 మంది సైన్యం ఇచ్చేస్తాడేమో. 100 మంది వద్దు, చిలుకూరు గ్రామం నుంచి ఒక్క సైనికుడు ఇస్తే సరిపోతాడు అన్న ఉద్దేశంతో మేము వచ్చాం. ఆశతో స్వార్థంతో, ఏంటండి సైనికుడు కావాలన్న స్వార్థంతో మేము వచ్చాం. ఏమో నాకు సరిగ్గా మాట్లాడటం రాలేదేమో, ఈసారి ఏమన్నా ఇంతమంది జనం అయ్యి ఉన్నారు, రామరాజ్యం అంటున్నాం, ఆ బుక్ ఏమన్నా చదివాడేమో, ఏమో కలుద్దాం అన్న ఉద్దేశంతో ఆశతోనే మేము వచ్చాం స్వామి. వచ్చిన తర్వాత గుడిలోకి వెళ్ళాం. ఉదయం 8 గంటల సమయం అయింది. మన ఆ శ్రీవారి బంటు ఎవరైతే రంగరాజు గారు గుడిలో లేరండి. ఆయన అయ్యా లేరు, ఆయన స్వామివారి పైన ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పారు ఆయన. అవునా, ఈ టైంలో బ్రాహ్మణులు నిద్రపోరు కదా అసలు. అంటే బ్రాహ్మణులు అంటే మళ్ళీ కోపం వస్తుంది. జంధ్యం వేసుకున్నవాడు బ్రాహ్మణుడు కాదండి. బ్రాహ్మణ కులంలో వర్ణంలో పుడితే బ్రాహ్మణుడు కాదు. శమో ధమ తప శౌచం క్షాంతిర్జావ మేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీకుంటే మీరు బ్రాహ్మణులే. ఆ లక్షణాలు మీకు ఉంటే మాత్రమే మీరు అర్చన చేయాలి, పౌరోహిత్యం చేయాలి, లేకపోతే చేయకూడదు. మీకు అర్థమైందే స్వామి? నా ఉద్దేశంలో బ్రాహ్మణుడు అంటే అలా ఉంటాడు నేను అనుకుంటున్నా. నాకంత జ్ఞానం లేదు కదా, నాకు నిద్రపోరు కదా. కాసేపు ఎదురు విషయం రాలేదు, మళ్ళీ అక్కడ మెల్లగా ఇంటికి వెళ్ళాం, వాళ్ళ అన్నగారిని కలిసాం, ఆయన బోధన చేశారు కాసేపు. ఏమిటంటే ఆయన బోధన చేశాడు, ఆయన జ్ఞాని. మనకు రాముడు రాజ్యం కాదండి, మనకు సీత రాజ్యం కావాలండి. రాముడు యుద్ధం చేశాడు, యుద్ధం చేయకూడదు, మనం సీతలా సౌమ్యంగా ఉండాలి మనం అన్నాడండి ఆయన. ఇంకా ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తే మన దగ్గర కూడా జ్ఞానం లేదు కదా, మనం కలవాల్సిందే అనే వాళ్ళ అన్నగారిని కదా. అది చాలా సంతోషమయ్యి మేము చెప్పేది ఆయనకి చెప్పొచ్చాం. ఆ తర్వాత మళ్ళీ కాసేపు వేచిన తర్వాత కూడా ఇంకా రావలేదు, పైన అన్నారు కదా అని చెప్పేసి మెల్లగా పైకి వెళ్ళామండి మేము. అయ్యి అక్కడి నుంచే వాళ్ళ అన్నగారు ఏమో ఆయన పనులు, ఆయన ఏదో వాళ్ళ నాన్నగారికి ఏదో సేవ చేసుకుంటున్నారు, ఆ పనులు ఆయన ఉన్నారు. మెల్లగా మేము పైకి వెళ్ళాం. వెళితే ఆ పైన ఏదైతే గది ఉందో ఆ గది ఎంటర్ అయ్యి మేము ప్రవేశానికంటే ముందే కొన్ని శబ్దాలు చెవికి వినిపిస్తున్నాయండి. ఏ శబ్దాలు చెవికి వినిపించకూడదు అయ్యా, నాకేం అంత పెద్ద శబ్దశాస్త్రం తెలియకపోయినా, సశబ్ద నిశబ్ద క్రియలు తెలియకపోయినా ఆ వచ్చే శబ్దం ఏ పని చేస్తే ఈ శబ్దం వస్తుందో కొంచెమైనా జ్ఞానం మాకు ఏడుస్తుంది కదండి. ఓహో లోపల ఈ నీ పనిలో ఉన్నారా, మీకు అర్థమైందా స్వామి? చక్కటి మద్యం మత్తు, మద్యం ఆ గబ్బు మనం బయటకు వస్తా, ఆ స్మెల్లో బయటకు వస్తానే ఉందండి అక్కడికి. ఇదేంటి నిజంగా రంగరాజన్ గారు లేరేమో లోపల, ఆయన ఈ పని ఎందుకు చేస్తాడు అని అనుకున్నాం మేము. ఆయన పని చేస్తాడు మేము అనుకోలేదు.
మీకు అర్థమైందా స్వామి? ఆ తర్వాత ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఉంది జరుగుతుందండి ఆ పని. ఏమంటారు అరాచకం, నోటితో చెప్పకుండా ఆ పనులు జరుగుతున్నాయి ఆ సందర్భంలో. అది ఏదో రూముల్లోనో లేకపోతే లాడ్జ్లో జరిగితే మనకు ఇమ్మెటీరియల్. మీ ఇంట్లో జరిగితే మాకు సంబంధం లేదు, మీరు ఇన్నా చేసుకుని చావండి, మాకేం సంబంధం అన్నీ. గుడికి ఆనుకుని జరుగుతుంది కాబట్టి మేము ఆ డోర్లు కొంచెం గట్టిగా ఫోర్స్గా ఇలా తోస్తే ఓపెన్ అయిపోయినాయి, డోర్లు ఓపెన్ అయి ఉన్నాయి, ఇట్లా తొయ్యగానే ఓపెన్ అయిపోయినాయి. వాళ్ళు కూడా లోపల ఉండి రంగరాజన్ గారు వచ్చారు అక్కడ బట్టలు చదువుకొని. టీ షర్ట్ వేసుకోవద్దు, జీన్ ప్యాంట్ వేసుకోవద్దు అని బోధిస్తాడు ఆయన. టీ షర్ట్ వేసుకుని కింద పంచి లేకుండా బేరువాడుతున్నాడు ఆయన. ఒక టీ షర్ట్ ఉంది, కింద ఏమీ లేదు. గుడిలోనేమో పంచి ఉంటుంది, పైన ఏముండదు. ఇంట్లోనేమో టీ షర్ట్ పైన ఉంది, కింద పంచి లేదు. మీకు అర్థమైందా స్వామి? ఓకే, సరే తప్పులేదు, ఆయన గుడిలో చేస్తున్నా కూడా తప్పులేదని వెదవులు కొంతమంది ఉంటారు, వేరే విషయం అనుకోండి. ఈ తర్వాత ఆయన ఏమో మేము అప్పటికే మా దగ్గర చేతిలో కెమెరాలని వీడియో తీసారని ఆయన భయపడి ఉంటారు. మమ్మల్ని కొట్టేసి కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేసాడు అప్పుడు కూడా ఆయన. మీకు అర్థమైందా స్వామి? ఆయన యుద్ధం మామే చేసి పరాక్రమంతో ఏమంటారు నేనే బ్రహ్మహం బ్రహ్మస్ అని చెప్పేసి ఊరికాడండి ఆయన. నేను బ్రహ్మనే, నేను ఏ తప్పు చేస్తే తప్పలేదని చెప్పి మొదలుపెట్టాడు ఆయన ఉపన్యాసం. ఆ తర్వాత ఆ సోదంతా ఆపేసేయండి, బ్రహ్మ అంటే దాని అర్థం అది కాదు, అహం బ్రహ్మస్ అంటే అర్థం ఇది అన్నీ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన కూడా సహజంగా ఏంటంటే మీరు కింద కూర్చోబెట్టారు, మీ కాళ్ళకు షూ ఉంది. నేను కింద కూర్చోబెట్టలేదు, ఆయనే కాళ్ళు పట్టుకున్నాడు, ఆయనే. ఎవరికి బయట చెప్పొద్దు ఈ విషయం. ఈ మ్యాటర్ వల్ల అక్కడ కూర్చోవాల్సి వచ్చింది అంతే. అదే అయితే మేము లోపలికి షూ వేసుకెళ్ళడం కూడా తప్పే, మాదే తప్పు. కానీ లోపల కింద వాడేసిన కండోమ్స్ పడేసి ఉన్నాయండి కింద. ఏమున్నాయి స్వామి? వాడేసిన కండోమ్స్ కింద ఉన్నాయి. ఇంకా దరిద్రం అప్పటికే వెనకాల ఆడపిల్లలు వేరే ఉన్నారు. మళ్ళీ ఈ బూట్ కలుతూనే పక్కకు తోసే వాటిని మళ్ళీ మేము ఆ కండోమ్ ప్యాకెట్లు చింపేసి ఉంటాయి కదా, అవి కూడా పక్కన మళ్ళీ మేము తోయాల్సి వచ్చిందండి వాటిని. ఇంత దరిద్రులా మనం ఎదవాలి, ఎందుకంటే వాళ్ళు ఎంతో గొప్పగా ఊహించుకున్నారు ఆయన గురించి. మరి ఈ విషయం బయటకు ఎందుకు మీరు చెప్పలేదు స్వామి? ఈ విషయం బయటకి ఇప్పుడు కూడా మాకు చెప్పే ఉద్దేశం ఇప్పుడు కూడా లేదు. మా ఉద్దేశం అప్పుడు కూడా చెప్పాను నేను, వరుస మార్చుకో. ఏమిటి వరుస మార్చుకో, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, చేయాల్సిన పని చేయి, ఇలా గట్టిగా చెప్పాం. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌట కుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమను దుడుకుగల నిన్ను ఎవరూ కాపాడలేరు, ఏ కోర్టులను కాపాడలేవు. ముందు ఫస్ట్ వరుస మార్చుకో. కోర్టులు ఉన్నాయి కదా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో నువ్వు. ఇట్లానే అంటే యాసిసి భాష ఇంచుమించుగా ఉపయోగించి ఇదే మాటతో ఆయన చెప్పామండి మనం. ఉగాది దాకా సమయం తీసుకో, ఉగాది కల్లా ఈ దరిద్రాన్ని వదిలేసే, ఉగాది నుంచి పని మొదలుపెట్టు. మిగతా అర్చక పురోహితులు మీ పనిదే పని. ఊరికే గుడికి వచ్చిన వాళ్ళకి ఏదో పూజ చేసాం, అందమైన అమ్మాయిలు వచ్చారు వశపరుచుకున్నాం, వాళ్ళకి ఏదో వాళ్ళ కష్టాలు ఎవరికి ఉంటాయండి, వాళ్ళకి ఏదో వశం అవుతారు. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి, మీ ఉపదేశాలు ఉంటే అమాయకులకి ఆడపిల్లలకి చేయండి, మీ ఉపదేశాలు నా దగ్గర కాదు. ఇలాగన్నా మీకు అర్థమైందా స్వామి? ఎందుకంటే నేను ఉపదేశం విన్నది ఎవరి దగ్గర ఉపదేశం విన్నాను? 3 కన్నులు ఉన్నవాడి ఉపదేశం విన్నాను స్వామి. హరిగుణ మణిమయ స్వరములు గలమున ధరించిన వాడి నోట విన్నాను నేను. ఆయన బోధన నేను వచ్చాను. ఈయన ఉపదేశంతో నాకేం పని? నువ్వు చెప్తే విన్నానికి రాలే, చెప్పడానికి వచ్చాం మేము, విను అని చెప్పడం జరిగింది స్వామి, అంతే.